every day before he got into his usual work. మరి మా నాన్నగారి విషయంలో నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను చూచిన విషయం ఏంటంటే ప్రతిరోజు ఉదయం ఆయన యొక్క పనుల్లోనికి ఆయన వెళ్లేదానికి ముందు ఖచ్చితంగా బైబిల్ తీసుకుని చదవటం, ప్రార్థన చేసుకోవటం ఆయనకు అలవాటు ఉన్నట్టుగా నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నాకు తెలిసండి మా నాన్నగారి విషయంలో. He used to do it every morning. ప్రతిరోజు ఉదయాన్నే బైబిల్ చదవడం, ప్రార్థన చేసుకోవడం చేసేవారు. And he used to insist that me and my brother Jagan also do it every morning. అంతే కదండి, ఆయన బైబిల్ చదవడం, ప్రార్థన చేసుకోవడమే కాదు, కుమార్తెగా నేను, ఆయన కొడుకుగా జగన్ గారు, మేమిద్దరం కూడా బైబిల్ చదవాలి, ప్రార్థన చేయాలని మమ్మల్ని కూడా ఒత్తిడి చేసేవారు నాన్నగారు. And every night he used to ask us if we did it. అలాగనే ప్రతిరోజు సాయంకాలం రాత్రి పడుకునే ముందు మేము చదివామా లేదా, ప్రార్థన చేసుకున్నామా లేదా అని ఖచ్చితంగా అడిగేవారు మా ఇద్దరిని. Okay, that apart, అది ఆ ప్రక్కన ఉంటే it occurred to me that he would have read his Bible as usual like any other day. మరి ప్రతిరోజు అన్నట్టుగా ఆయన బైబిల్ చదువుకుంటున్నట్టుగాని నాకేమనిపించింది అంటే ఒకసారి Even on the day that he left home last before his chopper crashed, మరి ఆయన వెళుతున్నటువంటి హెలికాప్టర్ కూలిపోయేటువంటి దానికి ముందు ఆ రోజు కూడా ఆయన బైబిల్ చదువుకుంటున్నటువంటిది. when I could regather myself, I went to his room. నేను అప్పుడు నెమ్మదిగా ధైర్యం తెచ్చుకొని ఆయన గదిలోనికి వెళ్ళాను. I picked up his Bible ఆయన బైబిల్ గ్రంథాన్ని తీశాను. and opened to the page that he had left the bookmark on. ఆయన బైబిల్ గ్రంథంలో ఎక్కడైతే ఆ బుక్ మార్క్ అనేటువంటిది ఒక కాగితం పెట్టుకుంటారో ఆ పేజీ తీశాను నేను. I went through what he read ఆయన ఏమి చదివారో దాని గుండా నేను కూడా చదువుకుంటూ వెళ్ళాను. and stood still for a moment, amazed at what I was reading. ఒక క్షణం నేను చదువుతున్నటువంటి ఒక విషయాన్ని గురించి ఆశ్చర్యపోయి అలాగే నిలబడిపోయాను. It was a passage from Matthew 11:28. అది మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనములో ఉన్నటువంటి మాటలవి. That said, అక్కడ ఏమైనా వ్రాయబడి ఉన్నదనంటే, come to me and I will give you rest. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిచ్చేదను అనే మాట. God was clearly and appropriately telling him, come to me and I will give you rest. దేవుడు సూటిగా ఆయనతో చెప్పిన మాట, నా యొద్దకు రా, నేను నీకు విశ్రాంతినిస్తానని నా తండ్రితో సూటిగా ప్రభువు చెప్పిన మాట అది. So he read this and went. అలాగున ఆ వచనాన్ని చదువుకొని ఆయన ప్రయాణం చేసి వెళ్లారు. Today I can assuredly say ఈ రోజుని ధైర్యంగా నేను ఈ మాట చెప్పగలను, that my dad is with God, enjoying the rest that God is giving him in that blessed place called the heaven. పరలోకం అనేటువంటి ఆ భాగ్యమైనటువంటి ఒక స్థలములో దేవుడు వాగ్దానము చేసినటువంటి ఆ విశ్రాంతిలో నా తండ్రి ఉన్నారు అని నేను ఖచ్చితంగా నమ్ముతూ ఉన్నాను. Before I close, నేను ముగించేదానికి ముందు I must ask you a question. నేను మిమ్మల్ని కూడా ఒక ప్రశ్న అడగాలని ఆశపడుతున్నాను. Just as I am sure that my dad has departed from us only to attain higher glories in the kingdom of God, నేను ఇందాక చెప్పినట్లుగా మా నాన్నగారు ఈ భూమి మీద ఉన్న స్థాయిలో నుంచి ఇంకా అత్యున్నతమైనటువంటి స్థానంలోనికి వెళ్ళడానికి ఆ పరలోక మహిమలోనికి వెళ్ళి ఉన్నారని నేను చెప్పినట్లుగా, are you sure about your eternity? మరి నేను మీకు వేసేటువంటి ప్రశ్న, మీరు చనిపోతే మీరు ఎక్కడికి వెళ్తారో అనే నిత్యత్వాన్ని గురించినటువంటి నిరీక్షణ, నమ్మకం మీరు కలిగి ఉన్నారా? We all know life is uncertain. ఏమండి, మన జీవితం స్థిరం కాదు, ఈ భూమి మీద శాశ్వతం కాదు. Everyone will die one day.